వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్కి సంబంధించి, హౌసింగ్ లోన్కి సంబంధించి మంజూరు అవుతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలన్న కళ నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకునేటప్పుడు అందరితో చర్చిస్తారు. అయితే కొన్ని విషయాల్ని జాగ్రత్తగా చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని అందరితో చర్చించడం మంచిది కాదు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కొన్ని మనసులో ఉంచుకోండి. మీ ప్రణాళికబద్ధంగా ఏదైతే ఉందో అది చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో శ్రమిస్తారు. తగిన లాభాలు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడం కానీ, లేదంటే ఉద్యోగంలో తీసేయడం కావచ్చు, లేదంటే H1B వీసా వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఎక్కువ చేయడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా చేయాలని ఆలోచిస్తారు. అయితే సమయానికి డబ్బు చేతికి అందక వివాహం ఆగిపోవడం కావచ్చు, లేదా దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు విద్యా విషయాలు బాగున్నా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. కష్టపడి బాగా రాసాము, బాగా చదివాము, మార్కులు తక్కువగా వచ్చాయి అనే మనోవేదన ఎక్కువ అవుతుంది. అయితే ఏదైనా దైవాధీనం కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అవకాశం ఉంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం అనేది చెప్పదగినది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సినిమా ఇండస్ట్రీ వారికి కాలం అనుకూలంగా ఉంది. పౌల్ట్రీ రంగాలకి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకున్నప్పుడు గణపతికి పూజ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, విష్ణు అష్టోత్తర శతనామాలి పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.